పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందుకే క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా ఉండే ఫ్రీడమ్ ఆయిల్ ని కొనండి. ఫ్రీడమ్ ఆయిల్ అంటేనే నమ్మకం. మీరు అంత ఉధృతంగా ఉన్నటువంటి సమయంలో బ్రేక్ తీసుకోవడానికి కారణం ఏంటి? నేను అనుకొని వచ్చింది హీరోయిన్ అవ్వాలి, అయ్యాను. అనుకోకుండా నేను అదే ఇలా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తాను అనుకోలే, కానీ నేను అనుకోకుండా మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో అప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ నిజంగానే అప్పుడు మంచి క్యారెక్టర్స్ అన్ని మిస్ అయ్యాను. మంచి ఇదిలో ఉన్నారు కదా, మంచి రైజ్ లో ఉన్న టైం. అవును, అద్భుతమైన ఒక పీరియడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు కూడా నాకు చెప్పారు, ఎందుకమ్మా ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ చేస్తున్నావు అని చాలా మంది నాకు చెప్పారు. బట్ నాకు నా ఫస్ట్ సినిమా ఆచంటి గోపీనాథ్ గారు ప్రొడ్యూసర్, ఆయన ఇంటికి వచ్చి మాట్లాడారు, ఎంత తొందరగా ఎందుకు చేసుకుంటున్నావు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు నువ్వు లేదంటే ఆ ప్లేస్ చేయడానికి ఇంకొకరు వస్తారు, కాదనిలే, కానీ నీకు మిస్ అవుతుంది అవన్నీ అన్నారు. బట్ ఆ టైంలో నాకు అది నా బ్రెయిన్కి ఎక్కలేదు. కానీ ఆ టైంలో నేను అవును కదా అని ఎందుకు ఒక్క సెకండ్ ఆలోచించుంటే కొంచెం టైం తీసుకొని చేసుకోవచ్చు కావాలి. బట్ ఎందుకో అప్పుడు నేను అది పడిపోయింది. సెంటిమెంటల్ గా ఆమని అంటే ఏమంటారు? ఇండస్ట్రీలో ఒక గోల్డెన్ లెగ్ అనేటువంటిదే ఉంది. ఎందుకంటే ఫస్ట్ సినిమా జంబలగడ్డ పంప దగ్గర నుంచి కొన్ని సినిమాలు ఫెయిల్యూర్ సినిమాలు కూడా ఉన్నాయి. అన్ని నేను చేసిన సినిమాలని హిట్ అని నేను చెప్పట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ది పిక్చర్స్ నాది కొన్ని హిట్సే ఉంటాయి. ఒక ఆర్టిస్ట్ గా ఫుల్ ప్లెడ్జ్డ్ హ్యాపీనెస్ ఫీల్ అయిన పీరియడ్. ఆర్టిస్ట్ కి ఎన్ని సినిమాలు చేసినా ఆ ఫుల్ ప్లెడ్జ్ రాదండి. ఇంకా మంచి క్యారెక్టర్స్, ఇంకా నెక్స్ట్ సినిమా వచ్చాడు ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేది, ఒక సినిమా చూసాం అనుకో ఈ క్యారెక్టర్ నేను కూడా చేస్తే బాగుండేది, ఇలా అనిపిస్తుంటది ఆర్టిస్ట్. అలా మిస్ అయిన క్యారెక్టర్స్ ఏంటి? సౌందర్య గారు చేశారు ఒక క్యారెక్టర్, అది నేను యాక్చువల్ గా నన్నే చూసారు వచ్చి, మా ఆయన బంగారు ఆ సినిమా యాక్చువల్ నన్నే ఫస్ట్ అడిగారు. అలా అది కూడా నాకు చాలా బాధ, ఎందుకంటే మంచి కాకపోతే ఒక పక్కన నా ఫ్రెండే కదా చేసింది, సౌందర్య చేసినప్పుడు నాకంటే నిజంగా అమ్మాయి చాలా బాగా చేస్తుంది, నాకు ఎక్కడో ఒక హ్యాపీ కూడా. కానీ ఆ రోజుల్లో మీ హీరోయిన్స్ మధ్య కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. అవును, ఎక్కడ మీరందరూ సెట్ లో కలిసి సెట్ లో రోజా గారు కూడా అప్పట్లో చాలా బాగా మాట్లాడేవారు. ఇప్పుడు ఏమి ఉండేవి అసలు. రమ్యకృష్ణ గారు కూడా, నేను ఫస్ట్ మూవీ మనం భీమవరం బుల్లోడ చేసేటప్పుడు అప్పుడే రిలీజ్ అయింది ఏది శుభలగ్నం. భీమవరం బుల్లోడ నేను కూర్చున్నాను, ఫస్ట్ డే రమ్యకృష్ణ గారు దగ్గర వచ్చి నా దగ్గర శుభలగ్నం చాలా బాగా యాక్ట్ చేసావా అమ్మని అని. అలా ఎవరు హీరోయిన్ కి ఎవరు అప్రిషియేట్ చేయరు. అప్పట్లో హీరోయిన్స్ అంత ఓపెన్ అప్ గా ఉండేవాళ్ళు, బ్రాడ్ మైండ్ గా ఉండేవాళ్ళు.